ప్రకృతివనం ప్రసాద్ గారైతేమి, కాదర్వల్లి గారైతేమి, వీరమాచినేని గారైతే, మంతెన సత్యనారాయణ గారైతేమి, వీళ్ళందరినీ కలిసాము. కలిసి చివరిగా మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్ళాను. ఫాస్టింగ్ చేశాను 21 days. హనీ ఫాస్టింగ్ చేశాను. హనీ వాటరు మునగాకు తాగాను 21 days. నాకు 6th day రోజు వాయిస్ వచ్చింది క్లియర్గా, గుట్టక మింగటం అంతా అర్థమైంది. నాకు 6th day రోజు అర్థమైంది నా జబ్బు పోయిందని. కానీ మా అమ్మగారికి అప్పుడే చెప్పా, తెల్లవారుజామున నాకు లేచినప్పుడు గుట్టకైన ఇచ్చింది. నేను అప్పుడే ఫోన్ చేశాను, నాకు ఇట్లా ఉంది బాగుందంటే, సరే 21 days కంప్లీట్ చేశారు అని చెప్పి. అప్పుడు డాక్టర్ని కలిసినప్పుడు సైజ్ తగ్గిపోయింది, కొన్ని రోజులు వెయిటింగ్ చేద్దామని చెప్పి అటు వెయిట్ చేసి ఒక ఫైనల్ డే ఒక 6 months తర్వాత మనీ రిటర్న్ ఇచ్చారు తగ్గిందని. నేను ఆ 21 days తర్వాత, మీకు విజయరామ్ గారు తెలుసు కదా, ఆ ఇంటర్వ్యూ రోజుకు నేను అక్కడే ఉన్నాను. అప్పటి నుంచి నాకు మీరంటే ఇష్టం. ఆ రోజు అప్పుడు నేను తెలియకపోవచ్చు, అప్పటికి నేను ఆయన శిష్యురాలు. నేను వ్యాధి బారిన పడి ఆయన శిష్యురాలని. అన్ని నాటు విత్తనాలు, కూరగాయ విత్తనాలు, విత్తనంలోనే జీవం ఉంది. మనం చేసిన తప్పేంటి, ఎందుకు ఇలా క్యాన్సర్ రిస్కులు వస్తుంది జనాలకి, మా అత్తయ్య గారు చేసిన తప్పేంటి, తర్వాత నేను చేసిన తప్పేంటి. మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత నేను లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేయలే. ఆమెకి ఏదో వచ్చింది, ఆమె పోయింది అనుకున్నాం, కానీ నా దానికి వచ్చినాక తెలిసింది, ఓహో ఇది అందరికి వచ్చింది, ఇలాగే ఉంటే మనము ఆహార శైలి మార్చుకోవాలి ఖచ్చితంగా అనేది అప్పుడు అర్థమైంది. అప్పుడు టెక్స్టైల్స్ ఆపి నా కూరగాయలను పండించుకోవాలిగా, ఎవరు పండించే వాళ్ళు లేరు. ముందు నాటు విత్తనాలు వేసేవాళ్ళు లేరు. సొరకాయలు ఇంత పొడుగు గాయాలి, పాలకూర ఇంత వెడల్పు ఉండాలి, ఇట్లా ఉంది మన లేడీస్. నేను కూడా ఒకప్పుడు అయితే మార్కెట్కి వెళ్తే పెద్ద సొరకాయ తెచ్చుకుంటాను. అక్కడ 20 rupees అన్నారు అనుకోండి, పెద్ద సొరకాయ తెచ్చేదాన్ని. అప్పుడు ఆ హెల్త్ బాగాలేనప్పుడు ఈ నాటు కూరగాయలు తీసుకొని సేవ్ ఆఫీస్లో అవి వేయాలంటే నేనే రైతును కావాల్సింది వచ్చింది. అప్పుడు నేను ఆవులు తీసుకొని కొన్ని ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు మజ్జిగ, వీటితోటి కషాయాలు చేసుకుని విజయరామ్ గారి దగ్గర, కొంతమంది చాలా దగ్గర నేర్చుకున్నాను. కషాయాలు కూడా 10 మంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. చిన్న కూరగాయల తోట అయినా కానీ తీసుకున్నాను. తీసుకొని కూరగాయలు అన్నీ పండుతున్నాయి, అన్ని అన్ని తింటున్నాము, ఆరోగ్యం బాగుంది. 10 సంవత్సరాలు వెనక్కిపోయింది. 42 సంవత్సరాలు ఆ రోజు, 3 సంవత్సరాల క్రితము. మళ్ళీ 32లో ఎలా యాక్టివ్ ఉన్నాను అలా ఉన్నా. అప్పుడు మా బాబు గమనించాడు ఇదంతా. ఈ కూరగాయలు అందరికి పండిద్దామమ్మా, ఎకరాలు మనం ఏం చేసుకుంటాం, ఎక్కువ వచ్చిన మార్కెట్ చేద్దాము, అమ్ముదాం, నార్మల్ రేట్కి అమ్ముదామంటే మార్కెట్కి వెళ్తే నాటు విత్తనాలు కదా, విజయరామ్ సార్ ఇచ్చే మొత్తం నాటు విత్తనాలు. ఈ సొరకాయ చిన్నగా ఉందమ్మా, మార్కెట్లో పోలేదని రిటర్న్ ఇచ్చేశారు. ఈ పాలకూర చిన్నగా ఉంది, ఈ కొత్తిమీర చిన్నగా ఉంది, ఇవి ఎవరు లైక్ చేయట్లేదు, ఇది రిజెక్ట్లో ఉన్నాయేమో, మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, దీన్ని ఎక్కడ చేర్చాలి. మన ఏరియాలో చాలా మంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు ఇది తినే స్థితిలో లేరు. కానీ త్రూఅవుట్ ఇండియా అంతా వెళ్తే ఎవరో ఒక దిట్టు దీన్ని తినగలుగుతారు కదా అని అప్పుడు సోలార్ డ్రైవర్ ఆలోచించాము. సోలార్ డ్రైవర్ ఆలోచించి ఆ ఎక్స్ట్రా వచ్చిన పాలకూర, చుక్కకూర, పుదీనా, ఏదైనా సరే ఆకుకూరలన్నీ తయారు చేసి డ్రై లీఫ్ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అమ్మటం అలవాటు చేసాం లైట్గా, నార్మల్ రేట్కే. అప్పుడు మా బాబు అన్నాడు, ఎక్కడికైనా మనం చేర్చగలిగేది మునగాకు ఒకటి, ఆకుకూరలే నువ్వు కాన్సెప్ట్ పెట్టుకున్నావు కాబట్టి మునగాకును ఎంచుకుందాం. ఇన్ని ఆకుకూరలు తినేటి ఒక్క మునగాకులో నువ్వు తిని చూసావు కదా, మనం మునగాకుని ఎక్కువ బండిచ్చేసుకొని మునగాకుని అందరూ చేరుద్దాము. ప్రతిరోజు ఒక ఆకుకూర తింటున్నారు, కానీ అన్ని ఆకుకూరలు తింటేనే మంచి న్యూట్రిషన్ ఉన్నప్పుడు అన్ని ఆకుకూరలలో ఉండేది మునగాకులో ఉండింది. అందుకని ఈ మునగాకుని మనం మెయిన్ పంటగా ఎంచుకుందామని చెప్పేసి ఇప్పుడైతే 100 ఎకరాలు వేసాను. ఫస్ట్ 1 ఎకరా వేసి ఏం తెగులు వస్తున్నాయి, అవి ఎలా మనం ఈ కషాయాలకు కానీ దాన్ని ఎలా పండించాలనేది ఒక 1 year చూశాను. తర్వాత 5 acres వేసాను. మార్కెట్ చూసుకుంటూ ఎట్లా ఏంటి అనేది ఆలోచించుకుని తర్వాత 30 ఎకరాలు వేసాము. ఇప్పుడు 100 ఎకరాలు మేము వేసాము. రైతుల సహాయంతో ఇంకొక 100 ఎకరాలు, కొంతమంది మహిళా రైతులు కానీ మామూలు రైతులు కూడా అందరికి అవకాశం ఇచ్చాము. మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కూడా అందరు లేడీస్ తోటి ఇది చేస్తున్నాను. అప్పుడు ఎలాగా తీసుకున్నారు? కషాయం రూపంలో తీసుకున్నారా లేకపోతే పొడి రూపంలో తీసుకున్నారు? మీరు ఆశ్రమంలో పౌడరే. ఎందుకంటే పౌడర్, వేడి నీళ్ళల్లో పౌడరు, తేనె, నిమ్మరసం. చేదుగా ఉంటుందండి, కొంచెం చేదు ఉండదండి. అదే ఇది నేను ఈరోజు మిమ్మల్ని అంజలి గారి ద్వారా అయినా జనాలకు తెలిస్తే మునగాకు చేదు ఉండదు అనే దానికోసం నేను ఇంత దూరం వచ్చాను, మీ ద్వారా అయినా తెలుస్తుందని. ఒరిజినల్ మునగాకు బిఫోర్ లీఫ్ తీసుకోవాలి, కానీ ఒక పూత వచ్చిన తర్వాత, కాయ వచ్చిన తర్వాత ఆకును తీసుకోకూడదు, కాయనే తీసుకోవాలి. అప్పుడు తీసుకున్న ఆకు చేదు ఉంటుంది. తర్వాత ఎల్లో లీఫ్ వచ్చినా కూడా చేదు ఉంటుంది.
గుడ్డు పురుగు తీగల పురుగులు అన్ని వస్తాయండి. ఇది మంచి టేస్ట్ ఉంటది. మీరు చేదంటున్నారు కానీ పెస్టిసైడ్స్ అన్నిటికంటే మునగాకును తొందరగా తినేస్తాయి. వాటికి తెలుసు మంచిదని. ఇది అవి తింటుంటది. అవి వదిలిన మూత్రాలు అయితేమి, విసర్జనలు అయితేమి, ఇది ఆ పురుగులు కొన్ని చనిపోయి ఉండడం రకాలు. మనం ఏదైనా కషాయాలు కొట్టినా, పెస్టిసైడ్స్ కొట్టినా రైతులు వేరే మామూలుగా అట్లాంటివన్నీ కలిపి కడగకుండా పండించిన విధానంలో, కోసే విధానంలో చేదొస్తుంది తప్పితే ఒరిజినల్ మునగాకు చేదు ఉండనే ఉండదు. మొన్న విజయరామ్ సార్ వాళ్ళు తరగటూరు మనకు ఒక మీటింగ్ పెట్టారు. అందులో నన్ను గెస్ట్గా పిలిచారు. సార్ నువ్వు రావాల్సిన అవకాశం ఉంది, ఖచ్చితంగా రావాలంటే వెళ్ళా. సార్ ముందే ఒక 60 బాటిల్స్ తీసుకెళ్ళాను, మునగాకు బాటిల్. నేను వాళ్ళకి రైతులకు చెప్తుంటే ఆయన తెలుసు, విజయరామ్ సార్ తెలుసు నా మునగాకు ఎలా ఉంటుందో. ఆయన ఓపెన్ చేసి స్పూన్ తీసుకుని అందరికి పెట్టడం మొదలు పెట్టారు. వాళ్ళు తీగా ఉంది ఏం కలిపారు, తీగా ఉంది ఏం కలిపారంటే అసలు ఆయన నాకంటే ఎక్కువ విజయరామ్ గారు సంతోషపడ్డారు. అరుణమ్మ చూసావా ఎలా మ్యాజిక్ జరుగుతూ ఉందో, తీపికి ఏం కలిపామంటున్నారు, మనం ఏం చెప్దాము అని అన్నారు. అంతే కదా సార్ అంటే ఆయన అన్నారు తర్వాత, ఒరిజినల్ మునగాకు ఇలా ఉంటుంది, ఇది తినాలి ప్రతిరోజు ఒక స్పూను, మన ఇంటర్నల్ జరిగే ప్రతి జబ్బును కంట్రోల్ చేసిద్దని తన వాయిస్ ద్వారా అందరికి చెప్తే ఇంటికి వచ్చిన తర్వాత నెల రోజులు పార్సిల్ ఏం సరిపోయింది నాకు. ఆయన ఆ రోజు చెప్పిన తర్వాత. ఇప్పుడు ఇంటికి ఎలా తయారు చేస్తున్నారు ఇది వచ్చేసరికి ఉదయం 6కి వెళ్తాం మేడం. నేను దీనికోసం ప్రత్యేకించి ఫస్ట్ 200 మెంబర్స్ ఎంప్లాయీస్ని తీసుకున్నాను. ఒక 2-3 నెలలు గమనించిన తర్వాత ఒంటరి మహిళలు ఎర్లీగా వస్తున్నారు. వాళ్ళకి ఇంట్లో కొంచెం వాళ్ళ డిసిషనే కదా, ఒంటరి మహిళలు వాళ్ళే ఇంక రాజు మంత్రి ఇంట్లో, వాళ్ళు ఎర్లీగా వస్తున్నారు. ఈ భార్య భర్తలు ఉన్నోళ్ళు, పిల్లలు, అత్త మామ కొంచెం బాధ్యత ఉన్నోళ్ళు లేటుగా వస్తున్నారు. వాళ్ళను సెకండ్ షిఫ్ట్గా పెట్టాను. ఈ ఒంటరి మహిళలు ఉన్న వాళ్ళని ఫస్ట్ షిఫ్ట్ తీసుకేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ తీస్తేనే దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. మేము 5:30కి అంతా లేడీస్, నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతాను. 6 కల్లా సూర్యుడు వచ్చిందా స్టార్ట్ చేస్తాం లీఫ్ తీయటం. డైరెక్ట్గా ప్లాంట్లోంచి డైరెక్ట్గా లీఫ్ తీసేస్తాం. లీఫ్ తీసేసి గంపల్లో తీసుకొని వచ్చేసి మనం కడిగేస్తాం. కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ సెకండ్ సారి కూడా కడిగేసి అదే గంపల్లో వడబోస్తాం. వడబోసేసి సోలార్ డైర్ ఆ వడటం టైంలో, ఆ నీరు ఓడిచే టైంలో టిఫిన్ చేసేస్తారు. టిఫిన్ చేసేసి దాన్ని సోలార్ డైర్లో పెడతారు. సోలార్ డైర్లో పెట్టినాక ప్రతి 1 అవర్కి ఒకసారి తిరగేయాలి. దాన్ని ఇంకెక్కువసేపు కింద మగ్గుతుంటుంది. మునగాకు మార్కెట్లో అమ్మని కారణం అదే. మునగాకు తొందరగా పాడయ్యే గుణం ఉంటుంది. ఎంత బాగా చేస్తుందో తొందరగా పాడయ్యే. చిన్నపిల్లల్లాగా, చిన్నపిల్లలు బాగా రోజుకు బెటర్ అవుతారు. అదే టైంలో వాళ్ళు సెన్సిటివ్ కూడా అవుతారు. సేమ్ చిన్నపిల్లల్లాగే సాకాలి మునగాకుని, ఇష్టంగా కూడా సాకాలి దాన్ని. నేను పోకుండా, నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా కూడా ప్రాణం అంతా అక్కడే ఉండింది. కడుగుతున్నారు, కడగలేరా, వాళ్ళు నాకంటే బాగా చేస్తారు. ప్లాంట్ మొత్తం సీసీ కెమెరా నిఘా ఉంది. అయినా కానీ మొత్తం ప్రతి ప్లాంట్లో అణువు సీసీ కెమెరాలు ఉన్నాయి, రికార్డు కూడా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా వినగలుగుతాయి. అయినా కానీ నా ప్రాణం అక్కడే ఉంది. అంటే ఇష్టం అనమాట అది చేయాలని, మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా మహిళల ద్వారా దీన్ని తీసుకెళ్ళాలని ఉద్దేశం. అది ఎమ్మటెమ్మటే తిరగేస్తుండాలి. అట్లా పెట్టేస్తే మళ్ళీ కిందదంతా పాసిపోయింది. మళ్ళీ అది ఇది మిక్స్ అయినా చేదు వస్తుంది. చేదు వచ్చిందంటే మిస్టేక్ ఉన్నట్టేనండి, ఇంక రెండో మార్పం లేదు. అందుకని చెప్పి నేను అదే లేడీస్ తోటి 1 అవర్ తిరగేస్తాను. లోపల బయట 25 ఉంటే లోపల 35 ఉంటుంది వేడి. కానీ ఆ మహిళలు చాలా తీస్తూనే ఉంటారు పాపం. అంతా కట్టుకుంటారు, వేడి అంతా ఎక్కువ తగలకుండా హెయిర్కి కానీ చేతులు ఇక్కడ వరకు కవర్ చేస్తారు. జస్ట్ మౌత్కి అన్నిటి కట్టేస్తారు, ఇల్లు తిరగేస్తారు. నేనైతే వెళ్ళలేను. నేను పొలంలో తిరుగుతాను ఎండకు, కానీ ఆ సోలార్ డ్రైవర్లోకి వెళ్ళలేను. కలర్ కూడా విపరీతమైన చేంజ్ వస్తుంది ఆ వేడికి. కానీ వాళ్ళు చేస్తారు పాపం. వాళ్ళు రుణం తీర్చుకోవాలి ఎప్పుడైనా కానీ చేస్తారు వాళ్ళు బాగా. అట్లా 4-5 అవర్స్ తిరిగేయాలి దాన్ని సోలార్ డ్రైవర్లో. మామూలు పవర్లో చేస్తే 150-100లో చేస్తారు కొంతమంది, అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి. అందులో కూడా న్యూట్రిషన్ స్కిల్ అయిపోతాయి. దీన్ని ఒక లైట్గా 35-40 డిగ్రీ దాటకూడదు. సోలార్ డ్రైవర్ అయితే సూర్యుడు అయితే దాన్ని సెట్ చేస్తాడు. అందుకని 9కి పెడితే ఒక 12 వరకు తొందరగా నీరు తీస్తే తర్వాత నుంచి తగ్గుకుంటూ పడుతుంది. ఇది కూడా సరిపోతుంది. మార్నింగ్ 9-9:30కి పెట్టింది ఈవినింగ్ 3 కల్లా తీసేస్తాము. తీసిన దాన్ని మళ్ళీ అమ్మటే పల్వలైజర్లో పౌడర్ వేస్తాం.